అయ్యప్ప స్వామి ప్రసాదం ఇలా చేయండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. మనం ఒక గ్లాసు రెడ్ బియ్యం తీసుకోవాలి. రెడ్ బియ్యం ఒక గ్లాస్ తీసుకొని ఇవి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట నానబెట్టుకున్న తర్వాత పక్కన కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ బియ్యం వేసి వేయించుకోవాలి. ఈ బియ్యం కొంచెం దోరగా వేయించుకోవాలి. దోరగా వచ్చిందాక వేయించుకొని ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఈ ఉడికే లోపల మనం పక్కన కడాయిలో బెల్లం, నల్ల బెల్లం, తాటి బెల్లం తీసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు బెల్లం అయితే సరిపోతుంది. కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు, ఊరికే ఉడికించుకుంటే చాలు. ఇవి ఉడికిపోయినాయేమో చూద్దాం. ఇవి అంతా మెత్తగా ఉడకకూడదు, కొంచెం బేసంగా ఉడకాలి. మనం కరిగించుకున్న పాకాన్ని పోసుకొని కలుపుకోవాలి. చెత్త ఏమన్నా ఉంటే పోతుంది వడగట్టుకోవడం వల్ల. ఇది కలుపుతూనే ఉండాలి. కొంచెం తిక్కుగా వచ్చిందా కలుపుకున్న తర్వాత శొంఠి పొడి వేసుకోవాలి. ఖచ్చితంగా శొంఠి పొడి వేసుకోవాలి. తర్వాత యాలకల పొడి వేసుకోవాలి. కొబ్బరి, బాదం పప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చివరగా నెయ్యి వేసుకోవాలి. పచ్చకర్పూరం కొంచెం వేసుకోవాలి. అంతేనండి. ఇది సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అయ్యప్ప స్వామి ప్రసాదం చాలా బాగుంది.